బాబాయ్ గారు, ఇప్పుడు పిన్ని గారికి మీ అవసరం ఉంది. ఆమెని కాపాడుకోవడం ముఖ్యం బాబాయ్ గారు. ప్లీజ్. వెళ్తానమ్మా, వెళ్తాను. మీ మీద గౌరవంతో వెళ్తాను. కానీ ఏదో ఒకరోజు తన బండారం మొత్తం బయట పెడతాను. నిన్ను మాత్రం వదలను. నీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. నువ్వు నాశనం అయిపోతావు. అది బావగారు, ఆయనకి మతిస్థిమితం సరిగా లేదు. అందుకే నోటికొచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నా. చూడు చిత్ర, ఏం జరిగిందో నాకంతా తెలుసు. అయినా కూడా నేను సైలెంట్గా ఉన్నానంటే నా తమ్ముడు కోసం మాత్రమే. కన్నవాళ్ళైనా పెంచిన వాళ్ళైనా తమ పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళు నువ్వు నాశనం అయిపోవాలని శాపనార్థాలు పెడుతున్నారంటే వాళ్ళను నువ్వెంత బాధ పెట్టుంటావు. నీ వల్ల వినోద్ కనుక బాధపడ్డాడంటే నేను సహించను. వాడికి నువ్వంటే ప్రేమ, నమ్మకం ఉన్నాయి. వాటిని పోగొట్టుకోకు. మీరు సంతోషంగా ఉండడానికి ఏం చేయమన్నా చేస్తాను. కానీ నువ్వు వినోద్ని బాధ పెడితే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇకనైనా మంచిగా మారడానికి ప్రయత్నించు. మనిషిలా ఉండు. నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు చిత్ర. ఎందుకంటే వాళ్ళని దుర్మార్గాలు చూడకుండానే చనిపోయారు. కానీ నిన్ను దత్తత తీసుకున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చాలా దురదృష్టవంతులు. నీ వల్ల బాధపడుతూనే ఉన్నారు. నీ గురించి అంతా తెలుసు కూడా వినోద్ కోసం ఆయన డబ్బులు ఇచ్చారు. ఈ షాప్ని నిలబెట్టుకో. ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకో. ఇంతకు మించి ఆ దేవుడు కూడా నీకు మంచి అవకాశం ఇవ్వడు. రే ఆనంద్, అపోనెంట్ నీ ఎదురుగా ఉంది. నిన్నెంత రెచ్చగొట్టినా నువ్వు అదరకు బెదరకు, కంగారు పడకు. ఆపోజిట్ వర్డ్స్ తెలియని వాళ్ళు కూడా అపోజిషన్ గురించి మాట్లాడుతున్నారు ఆకాష్. ఇంకిలాంటి ఘోరాలు ఎన్ని చూడాలో ఏంటో. రే ఆనంద్, ఇలా పక్కనే ఉంటూ కొంతమంది మనల్ని ఇంకా ఇంకా భయపెట్టాలని, కిందికి లాగాలని చూస్తుంటారు. అలాంటి తుంపర్లని, తుఫాన్లని అస్సలు పట్టించుకోవద్దు. అక్క, జీకేలో నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. మొన్న వచ్చిన తుఫాన్లో ఎంతమంది కొట్టుకుపోయారక్క? మేము చాలా స్ట్రాంగ్, మమ్మల్ని ఎవరూ ఆపలేరు అన్న వాళ్ళందరూ కొట్టుకుపోయారా? అంజు, కూల్ కూల్. నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు. రే ఆనంద్, రేపే ఎలక్షన్స్ రా. నువ్వు అస్సలు కంగారు పడకు. రే ఆకాష్, రేపొద్దునే స్కూల్కి వెళ్ళి నామినేషన్ వెనక్కి తీసుకుంటారేమో. దానికంత అవకాశం లేదు కదక్క. రే ఆనంద్, ఇలాంటి కామెంట్స్ ని అస్సలు పట్టించుకోవద్దు. జయం మనదేరా. అరే ఆకాష్, మా తెలుగు టీచరు ఒక సామెత చెప్పేదిరా. నిద్ర పట్టని కోడి తెల్లవారికి ముందే కూసిందంట. ఆ సామెత నీకేమైనా తెలుసారా? మేమిక్కడ డిస్కషన్ చేసుకుంటుంటే మీ డిస్టర్బెన్స్ ఏంటి? మేం చదువుకుంటుంటే మీ డిస్టర్బెన్స్ ఏంటి? ఇది కామన్ రూమ్, మీ ప్రైవేట్ రూమ్ ఏం కాదు. రే ఆనంద్, వాళ్ళ మాటలు విని నువ్వేం డిప్రెస్ అవ్వద్దురా. మనకి ఓటు వేయమన్న వాళ్ళతో మనకు పనే లేదు. రేపు ఖచ్చితంగా నువ్వే గెలవబోతున్నావు. గెలుస్తాడు. ఎందుకు గెలవడు? లాస్ట్ ఇయర్ జస్ట్ మిస్ అయ్యాం. ఈ ఇయర్ ఆ మ్యాజిక్ జరగదు. అవతల ఆ బంటిగాడికి ప్రిన్సిపల్ మ్యామ్ సపోర్ట్ ఉంది. వాడు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ పంచిపెట్టి అందరినీ వాడి వైపు తిప్పుకుంటున్నాడు. అవును, కనీసం వీళ్ళ దగ్గర పంచడానికి బిస్కెట్లు కూడా లేవు. చాక్లెట్లు బిస్కెట్లతో మేము ఓట్లు కొనం. రే ఆనంద్, 7th క్లాస్ సునీత, దాని ఫ్రెండ్స్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ లో వీక్ అంట. వాళ్ళకి నువ్వు రోజు 1 hour ట్యూషన్ చెప్పి
ఎగ్జామ్లో పాస్ చేయిస్తానని ప్రామిస్ చేసిరా, వాళ్ళే ఓట్లేస్తారు. నైన్త్ క్లాస్ కిట్టుగాడి గ్యాంగ్కి క్రికెట్ అంటే పిచ్చి, 8th క్లాస్ అంజిగాడి బ్యాచ్కి ఫుట్బాల్ అంటే ప్రాణం, 10th క్లాస్లో చాలా మందికి చెస్ అంటే ఇష్టం. వాళ్ళందరితో నువ్వు ఆ గేమ్స్ అన్ని ఆడిస్తానని చెప్పు, నీకే ఓట్లేస్తారు. చూసారా గుప్తా గారు, భాగ్య పిల్లల గొడవని ఎంత చాకచక్యంగా డీల్ చేసిందో. ఎంతైనా నా చెల్లెలే గుప్తా గారు. అవన్నీ మీకు తెలియదులే, కానీ రేపొద్దున ఆయన స్కూల్కి వెళ్తున్నారంట. మనం కూడా వెళ్దాం గుప్తా గారు. ఎలాగైనా ఆనంద్ గెలవాలి. అసలు ఆనంద్ చాలా సెన్సిటివ్ గుప్తా గారు. ఇంతకు ముందు అమ్ము చెప్పినట్టు మొత్తానికి కృంగిపోతాడు. అరే, నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఎక్కడ చూస్తారేంటి? ఏమైంది? అదేంటి గుప్తా గారు అంత దారుణంగా చూస్తుందేంటి? కొంపతీసి తన బుద్ధి ఏమైనా యూజ్ చేస్తుందా ఏంటి? పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు కదా. అర్థం కాలేదు గుప్తా గారు. అంటే ఏమైనా ప్లాన్ చేస్తుందా ఏంటి? అందున లవణీతమైనను సందేహము లేదు బాలిక. ఏంటి గుప్తా గారు మీరు చెప్తుంది? అంటే రేపు మనోహరి ఆనంద్ని ఓడించబోతుందా? తెలియదు. గుప్తా గారు, మనో ఏంటి ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయింది. కొంపదీసి ఏమైనా ప్లాన్ చేస్తుందా ఏంటి?